జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. సురేష్ గారు, ఇక్కడ ఓటమికి కొన్ని కారణాలు ఇప్పటివరకు కొంత చర్చించుకున్నాం. ఈ రిఫార్మ్ యూకే పార్టీకి 14.3% ఓట్ షేర్ వచ్చింది, కానీ ఓన్లీ సీట్లు మాత్రం 4 వచ్చాయని చెప్తున్నారు. కన్జర్వేటివ్ రెండు కూడా రైట్ వింగ్ పార్టీలే. ఈ రెండు విడివిడిగా పోటీ చేయడం వలన కూడా కొంత ప్రభావం ఓటమికి కారణమైందని చెప్తున్నారు. రెండవది, ఈ శరణార్థుల భారత్తో సిమిలారిటీ ఉంది. ఆ విషయంలో మనం కూడా అదే సమస్యతో ఇబ్బంది పడుతున్నాం. అక్కడ యూకేని కూడా అదే సమస్య వెంటాడుతోందని చెప్తున్నారు. మీ ఇనీషియల్ రిమార్క్స్ ఏంటి సురేష్ గారు? రాజు గారు, నేను ఇవాళ పొద్దున యూకేలో ఉన్న టీమ్స్ తో మాట్లాడాను. ఇన్ఫాక్ట్ 9:30కి నాకు లైవ్ డిబేట్ కూడా ఉంది యూకే ఛానల్. అక్కడ జరిగింది బేసిక్లీ 14 సంవత్సరాల తర్వాత కన్జర్వేటివ్ పార్టీ ఓడిపోయారు. అది చాలా మటుకు విత్ ఇన్ ద కన్జర్వేటివ్ పార్టీలోనే చాలా మటుకు గొడవలు ఉంటాయి. ఒకటి వాళ్ళ ఎకానమీ, బ్రిటిష్ ఎకానమీ, జర్మన్ ఎకానమీ, ఫ్రెంచ్ ఎకానమీ, ఇదన్నీ ఆల్మోస్ట్ ఆల్ ద యూరోపియన్ ఎకానమీస్ అనుకోవచ్చు. కోవిడ్ తర్వాత బయటకు రాలేదు వేరే. మనం భారతదేశంలో మోదీ గారిని తిడతాము, మోదీ గారిని అది చెప్తాం ఇది చెప్తాం, కానీ నిర్మలా సీతారామన్ గారు ఆఫ్ కోర్స్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఎకానమీని ఎట్లా మెయింటైన్ చేశారు. పోస్ట్ కోవిడ్ ఏ రాష్ట్రం మీరు ఎక్కడ తీసుకోండి, ఈవెన్ యుఎస్ బయటికి రాలేదు. ఇంత వాళ్ళకు 2%, 1%, 3% జీడిపి నడుస్తుంది వాళ్ళకి. అఫ్ కోర్స్ యుఎస్ జీడిపి సైజ్ పెద్ద ఉండొచ్చు. చైనీస్ జీడిపి అయితే మనకి ఎప్పుడు వీ కెనాట్ ట్రస్ట్ దమ్, బికాజ్ వాళ్ళ ఫిగర్స్ వాళ్ళే కుకప్ చేసుకుంటారు చైనీస్ వాళ్ళు. కానీ భారతదేశంలో జరిగిన ఈ పర్టికులర్ ఫినామినన్ ని బ్రిటన్ కూడా తట్టుకోలేకపోయారు. వాళ్ళు కూడా ఒకటి. సెకండ్, వాళ్ళ హెల్త్ కేర్ వాళ్ళది మొత్తం మనందరికి తెలుసు. వాళ్ళ నేషనల్ హెల్త్ సర్వీస్ అని చెప్పాలి, వాళ్ళకి కంప్లీట్ గవర్నమెంట్ కవరేజ్ ఉంటుంది అక్కడ. ఎవరైనా కానీ ప్రైవేట్ సెక్టర్ లో చాలా తక్కువ. ఇన్ఫాక్ట్ మీకు ఒక స్కాన్ చేయాలన్నా, ఒక బ్లడ్ టెస్ట్ చేయాలన్నా మీకు 6 వారాలు లేకుండా 4 వారాలు వెయిట్ చేయాలి యూకేలో. యూకే కాదు ఇది, ఈవెన్ కెనడాలో కూడా ఏం చేస్తుంది, యూఎస్ లో కూడా ఏం చేస్తుంది. దానికోసం మీరు చూస్తుంటే చాలా మంది హాలిడేకి వస్తున్నప్పుడు యూఎస్ నుంచి ఎయిర్పోర్ట్ లో దిగంగానే 2వ రోజు వాళ్ళు డెంటల్ క్లినిక్ లో ఉంటారు హైదరాబాద్. ఎందుకంటే ఇక్కడ ప్రొసీజర్ చేయడం చాలా ఈజీ, అక్కడ మీరు వెయిట్ చేస్తుంది. సో దేర్ హెల్త్ సిస్టమ్ ఇస్ టోటలీ బ్రోకెన్. సో ఎన్హెచ్ఎస్. మూడోది వాళ్ళ ఇమిగ్రెంట్ ప్రాబ్లం. మీరు చెప్పినట్టు ఇమిగ్రెంట్స్ అవుతున్న ఇప్పుడు సర్టన్ కాన్స్టిట్యున్సీ, మన కేరళ లాగా, మలప్పురం లాంటి ప్లేసెస్ లాగా, ఈవెన్ యూకేలో 5-6 కాన్స్టిట్యున్సీలో 34% నుంచి 40% దాకా ముస్లిమ్స్ ఉన్నారు. అవును. సో స్లోలీ ఆ కాన్స్టిట్యున్సీస్ లో ఈసారి ఏం జరిగిందంటే, ఎందుకు లేబర్ గెలిచారంటే వీళ్ళు 3-4 ముస్లిమ్స్ నిలబడ్డారు అదే కాన్స్టిట్యున్సీ నుంచి. మన దగ్గర కూడా చూస్తుంటాం మనం ఆ ఓట్లు స్ప్లిట్ చేయడానికి, సో దట్ లేబర్ కెన్ విన్. కన్జర్వేటివ్ పార్టీ ఓట్ స్ప్లిట్ అయింది అక్కడ. 4వ అంశం అక్కడ గాజా. అక్కడ చేసిన గొడవకి గాజాకి మన దగ్గర కూడా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, కాంగ్రెస్, సిపిఎం కేరళలో చేసినట్ల గొడవ సేమ్ యూకేలో కూడా నడుస్తుంది. ఎవరెవరు సపోర్ట్ చేస్తారో వాళ్ళని అపోజ్ చేస్తామని చెప్పి చాలా మటుకు గొడవ చేశారు. దానికి అగిన్ ఓటింగ్ కూడా అట్లనే జరిగింది. సో దీస్ ఆర్ 3 or 4 or 5 థింగ్స్ దట్ హ్యాపెన్. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. కానీ రిషి సునాక్ ని ఒక్క మాటకి మెచ్చుకోవాలి. ఈ స్టెబిలైజ్ దర్ ఎకానమీ. హెల్త్ సిస్టమ్ ఎక్కువ చేయలేకపోయాడు, ఎందుకంటే దట్ హెల్త్ సిస్టమ్ ఇస్ బ్రోకన్ కంప్లీట్లీ. ఇప్పుడు వాళ్ళది డాక్టర్స్ కానివ్వండి, వాళ్ళ హెల్త్ సిస్టమ్ కానివ్వండి, నేను చెప్పినట్లు ఒక హార్ట్ సర్జరీ కోసం మీకు 3 నెలలు 4 నెలల నుంచి వెయిట్ చేయాల్సి వస్తుంది. దాని లోపల పేషెంట్ వెళ్ళిపోతారు పైకి. ఆ పరిస్థితికి వచ్చింది అనమాట యూకే. సో మనం ఇక్కడ ఉన్న హెల్త్ సిస్టమ్ తిట్టుకుంటాం, కానీ వీఆర్ ఫార్ బెటర్ ఆఫ్ దెన్ దెమ్ ఇన్ అట్లీస్ట్ డెలివరింగ్ ఇమీడియట్ కేర్. దాని తర్వాత ఏ కేర్ అని మనం గాంధీ హాస్పిటల్, ఉస్మానియా అని చూస్తే మనకు తెలిసిపోతుంది. నాన్నగారు చెప్పేటోళ్ళు గాంధీ లేకుంటే ఉస్మానియాకి వెళ్తే మీకు పునర్జనం కూడా రాదని చెప్పేసి ఆ పరిస్థితికి ఉంటుందా. సో మన హెల్త్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మన ఇమిగ్రేషన్ మనకున్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి రోహింగ్యా, కానీ వాళ్ళకి దానికన్నా పెద్ద ప్రాబ్లమ్స్. వాళ్ళేమో అక్కడ వచ్చిన ఇమిగ్రెంట్స్ రవాండా పంపిస్తా అంటున్నాం. సో ఈ గొడవ యూకేలో ఒక కల్చరల్, మల్టీ కల్చరల్ సొసైటీలో ఇస్లామిస్ట్ కి పెద్ద పైచే వచ్చింది. అది వీళ్ళకి ఎవరు తెలియట్లేదు. మనకందరూ తెలుసు లెబనాన్ వాజ్ ఎ క్రిస్టియన్ కంట్రీ అని ఎన్నోసార్లు డిబేట్ లో మాట్లాడుకుంటాం. కానీ లెబనాన్ పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఈజిప్ట్ పరిస్థితి ఏంటి? ఇరాన్ తీసుకోండి. ఇరాన్ వాజ్ ద మోస్ట్ మోడర్న్ స్టేట్ మిడిల్ ఈస్ట్, మోస్ట్ మోడర్న్. బికినీ వేసుకొని తిరుగుతుండే అక్కడ బీచెస్ లో. ఇప్పుడు బికినీ పోయి బుర్కాయలు వేసుకొని కూడా వెళ్ళలేరు బయటికి. అది ఆ ప్రాబ్లం ఉంది అక్కడ. సో స్లోలీ యూకే ఒక ఇస్లామిక్ నేషన్ గా మూవ్ అవుతున్నారు. అక్కడ రోడ్ల మీద నమాజ్ చేస్తారు, అక్కడున్న ఎవరైనా ప్రొసెషన్ తీసి కాలు తగలు పెడతాం. ఫ్రాన్స్ లో కూడా జరిగింది ఇది. సో ద ఎంటైర్ యూరోప్ లో ఏం చేశారంటే వీళ్ళు మేమే అందరు రండి మా దగ్గరికి రండి అని పిలిపించుకున్నారు. ఇప్పుడు ఏం చేయాలని అర్థం కావట్లేదు.
ట్రంప్ కూడా అదే అంటున్నాడు కదా యుఎస్ ఎలక్షన్ కి. ఈ ప్రమాదాన్ని కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం గుర్తించిందా, లేకపోతే ఇంకా మరింత ఇన్వైట్ చేస్తుందా? వాళ్ళేం చేయలేరండి. ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళకి చాలా ఎక్కువ. ఓకే, అవి ఇప్పుడున్న చెప్పొచ్చు లేబర్ గెలిచారు 400 సీట్లు వచ్చిందని, కానీ వాళ్ళ చేతిలో అదే ప్రాబ్లం ఉండబోతుంది. దే హ్యావ్ నో మ్యాజిక్ వాట్. యూరోపియన్ ఎకానమీస్ అన్ని గ్రోత్ లో నెగటివ్ లా నడుస్తుంది. వాళ్ళకి ప్రాబ్లం ఇక్కడ చెప్తాను రాజు, సింపుల్ ఎగ్జాంపుల్ అండి. ఒక కార్ తయారు చేయాలంటే మీరు అది ఇండియాలో తయారు చేసిన కార్కి మీరు యూరోప్ లో తయారు చేసిన కార్కి డిఫరెంట్. వాళ్ళ శాలరీ లెవెల్ మనకన్నా 3%, 3 times మోర్ అన్న. అవి 3-4 కూడా ఒక్కొక్కసారి. వాళ్ళు పనిచేసేది 5 days a week. అట్లాంటి పరిస్థితులు ఏమవుతుందంటే మీరు చైనాని ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు? చైనీస్ అదే చేస్తున్నారు వాట్ యుఎస్ డిడ్ వన్స్. ఇప్పుడు యుఎస్కి ఏమైపోయింది, దే బికమ్ అన్కాంపిటేటివ్. మీరు మార్కెట్లో ఎకనామిక్స్ చదివితే మీకు చెప్తారు మీ స్ట్రెంగ్త్ ఏంటి, మీరు అదే చేయండి. మీ స్ట్రెంగ్త్ లేనిది మీరు చేయకండి. కార్లు తయారు మీతో కాదు, వాళ్ళు మెక్సికోలో తయారు చేస్తున్నారు కార్, చైనీస్ అది తీసుకొచ్చి యుఎస్ లో అమ్ముతున్నారు, ఎస్పెషల్లీ ఎలక్ట్రిక్ కార్స్. యూకేలో సేమ్ ప్రాబ్లం. యూరోపియన్ యూనియన్ ఏం చెప్తుంది, మేము చైనీస్ రానియము. ఎందుకు? వాళ్ళ కారు చాలా చీప్ వస్తుంది ఇక్కడ. మనుషులకు కావాల్సి అదే కాదండి, దే వాంట్ చీపర్ కార్స్, కానీ మీరు అమ్మనియరు ఎందుకంటే అక్కడ ఉన్న వేజెస్ చాలా ఎక్కువ. సో అన్కాంపిటేటివ్ అయిపోయారు. నేను ఎప్పుడు చెప్తున్నాను, ఎకనామిక్ లో ఒకటి చెప్తారు, when the cost of hiring a plumber is more than the tap అని. మన దేశంలో కూడా వచ్చిందండి. ఇప్పుడు 400 రూపాయలు 500 రూపాయలు ట్యాప్ తీసుకున్న తర్వాత వాడు ఫిక్స్ చేయడానికి వచ్చేటప్పుడు 1000 రూపాయలు అడుగుతాడు. మన దేశంలో అదే ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు స్లోలీ. బట్ అదే ప్రాబ్లం ఆల్రెడీ అక్కడ వచ్చేసింది, యుఎస్ కానివ్వండి, యూకే కానీ మిగతా దేశాలు. సో వాళ్ళు అన్కాంపిటేటివ్ అయిపోయారు. దే ఆర్ అండర్ లిటరల్లీ సిక్ బెడ్. అది జర్మనీ కూడా ఇదే పరిస్థితిలో ఉంది. ఫ్రాన్స్ కూడా, ఫ్రాన్స్ లో చూడండి ఫార్ రైట్ గెలుచుకున్నారు, వెళ్ళి ఫార్ రైట్ గెలుస్తున్నారు. ఎందుకు? ఎందుకంటే దే ఫెడ్ అప్, గ్రోత్ లేదు. వీళ్ళు జీతాలు తగ్గించడానికి రెడీ లేరు. వాళ్ళకి వచ్చిన జీతాల కన్నా ఎక్కువ కావాలంటున్నారు. ఎట్లా ఇస్తారండి? ఇదే ప్రాబ్లం. మార్గరెట్ థాచర్ ఉన్నప్పటి నుంచి ఈ ప్రాబ్లం నడుస్తుంది. షీ వాజ్ ద వన్ హూ బ్రోక్ ద బ్యాక్ ఆఫ్ ద యూనియన్స్. మీకు గుర్తుంటుంది, లిటరల్లీ అక్కడ ఉన్న కార్ యూనియన్స్ చాలా పవర్ఫుల్ ఉండే. వాళ్ళని మొత్తం మార్గరెట్ థాచర్ మెచ్చుకోవాలి. షీ ద వన్ హూ యాక్చువల్లీ రివైవ్ ద బ్రిటిష్ ఎకానమీ. కానీ దాని తర్వాత మళ్ళీ ఒక టైల్ స్పిన్ లో వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు దీని నుంచి బయటికి రావడం చాలా కష్టం. అది ఏ ప్రధానమంత్రి ఉన్నాయండి. ఈ బ్రిటన్ లో ఉన్న ప్రాబ్లం మెయిన్లీ దే ఆర్ అన్కాంపిటేటివ్. వాళ్ళ టారిఫ్స్ చాలా ఎక్కువ, వాళ్ళ శాలరీ లెవెల్స్ చాలా ఎక్కువ, వాళ్ళకి దానికున్న ఇస్తున్న ట్యాక్స్ కి వాళ్ళకి బెనిఫిట్స్ చాలా తక్కువ అయిపోయి. సో ఇదన్నీ చూస్తే అది రాయల్ మెస్. ఇది నాట్ రిషి సునాక్ ఎన్ని రోజులు ఉన్నా అండి, చాలా తక్కువ టైంలో ఉన్నా. 22లో వచ్చాడు. 14 సంవత్సరాలు 22 అంటే 2.5 years అండి, అంతే కదా. అంతే. సో 2.5 years లో ఏం మ్యాజిక్ షో చేయమంటారు? నేను అది చెప్తున్నాను. బై సి ద గ్రాస్ ఇస్ ఆల్వేస్ గ్రీనర్ ఆన్ ద అదర్ సైడ్ అంటారు. మీరు అక్కడ వెళ్ళినప్పుడు అర్థమవుతుంది భారతదేశం ఎంత మంచిది. ఇది ప్రాబ్లం అనమాట. ఇప్పుడు చూడండి, ఎయిర్ బస్ చూడండి. ఎయిర్ బస్ అనేది ఎయిర్క్రాఫ్ట్ 6 countries లో తయారైతుంది. యూరోప్ వింగ్ ఏమో ఒక కంట్రీలో తయారవుతుంది, ఫ్యూజులాజ్ ఒక కంట్రీలో తయారవుతుంది, కంట్రోల్ సిస్టమ్ 3 countries తయారవుతుంది. ఫ్రాన్స్ కానివ్వండి, యూకే కానివ్వండి, జర్మనీ కానివ్వండి, మిగతా అన్ని కంట్రీస్. ఒక్కొక్క కంట్రీ నౌ దే స్ట్రగ్లింగ్ టు మేక్ ద పార్ట్స్ ఫర్ ఎయిర్ బస్ బికాజ్ అది ప్రైవేట్ కంపెనీ అని నడుచుకుంటుంది ఇప్పుడు కూడా. కానీ యూకేలో ఒక టైంలో ది గవర్నమెంట్ కంపెనీస్ ఆర్, కానీ అది మొత్తం పోయింది. ఇప్పుడు కోల్ సెక్టర్ కానివ్వండి, వాళ్ళది టెలికాం, దే వర్ వెరీ స్ట్రాంగ్. బ్రిటిష్ టెలికాం, బ్రిటిష్ ఎయిర్వేస్, ఇప్పుడు అన్ని పోయింది. వాళ్ళకి ఇప్పుడు ఏం లేదు అక్కడ. సో ఏ ప్రధానమంత్రి వచ్చినా, ఏ పార్టీ వచ్చినా, బ్రిటన్ ఇస్ లిటరలీ స్లైడింగ్ ఇన్ టు అ మొబాక్రసీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.